1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ. సో కేతన్ అగర్వాల్ కేసు చూసుకుంటే నిజంగా అందరికీ చాలా బాధేస్తుంది. మన ఇంటి బిడ్డ పోయాడు అన్న ఫీల్ అయితే అందరికిలోనూ ఉంది. అయితే చదువు, డబ్బు, మంచి అందగాడు, మంచి మనసున్నవాడని ఆ వీడియోస్లో కూడా కనిపిస్తుంది. మరి ఇంకా అమ్మాయిలకి ఏం కావాలి? అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఈ అమ్మాయిలు ఇలా చేస్తున్నారు? ఇది ఎవరి తప్పు? పేరెంట్స్ తప్ప? ఆ అమ్మాయిలు తప్ప? అసలు లేదు అంటే మన ఇండియాలో చట్టాలు కఠినంగా లేవా? అందరికీ ఎప్పటికీ ఉండే క్వశ్చన్ మార్క్ ఇది. దీని గురించి ఉషను అడిగి తెలుసుకుందాం. ఉష నమస్తే. నమస్తే. నేను అన్నట్లు కేతన్ అగర్వాల్ షియా గోయల్లో అబ్బాయి మంచి కోటీశ్వరుడు, అందగాడు, మంచి గుణవంతుడు అని కనిపిస్తుంది, యోగ్యుడు, చదువు ఉన్నవాడు, వ్యాపారంలో ఒక మంచి పొజిషన్. ఈ కాలంలో కూడా అంటే అబ్బాయి ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. యువరాజ్ యాక్చువల్ గా చెప్పాలంటే అసలు ఈ కాలంలో అలాంటి పిల్లలు ఉన్నారా? ఇంత ఉన్నా కూడా కొంచెం అంటే అబ్బాయి అంత ప్రౌడ్ గా కానీ, అమ్మాయిని చూసుకునే విధానంలో కానీ ఎంత అపురూపంగా చూసుకుంటే ఈ అమ్మాయికి అసలు ఈ అమ్మాయిలకి ఏం కావాలి అనేది అర్థం కాలే. అరే నీకు అన్ని ఉన్నోన్ని ఇచ్చినా కూడా మీరు చంపేస్తున్నారు. అబ్బాయిలు పెళ్లిళ్ళు అన్నా ప్రీ వెడ్డింగ్ తోనో హనీమూన్ తోనో లేపేస్తున్నారు. ఇంకా ఎక్కడికి పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు? అంటే ఇక్కడ మనం బయాస్డ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రాదా. ఇట్స్ నాట్ జెండర్ బయాస్డ్. అమ్మాయిలే చంపేస్తున్నారు అని అంటానికి లేదు. ఇరు వర్గాలు ఉన్నారు. అండ్ ఈ కేసులో మనం ఎక్స్క్లూజివ్ గా లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే మనం తీసుకోవాల్సింది ఒక పారనాయిడ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు. ఇక్కడ వీళ్ళకి పాత కేసుల్లో తీసుకుంటే భర్త సరిగ్గా చూసుకోలేదనో, లేకపోతే కుక్కరు, డ్రమ్ము, ఇలా వివిధ మార్గాలు వెతుక్కున్న అమ్మాయిలు మంచి ట్రెండ్ సెట్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అలా తీసుకెళ్ళడం, లోయలో పడేయడం, లవ్వర్ అక్కడికి రావడం, ఒక స్టాండర్డ్ ఫార్మాట్ క్రియేట్ చేశారు. అందరూ లోయలు, కొండలు వెతుక్కుంటున్నారు. అండ్ ఆ పరిగణలోకే పాపం ఆ పాత కథ నుంచి మన టీనేజ్ పాప బాగా నేర్చుకొని పెళ్ళయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయడం, ఎంగేజ్మెంట్ అవగానే వేసేద్దామని డిస్కౌంట్ ఇచ్చింది. అట్లీస్ట్ ఆవిడ పెళ్ళయ్యే వరకు ఆ తంతు కార్యక్రమం అవనిచ్చారు. ఈవిడ అది కూడా చేయనివ్వలేదు. ఇక్కడ పూర్వాపదాలకు వెళ్తే కేసులో రాధా క్రిమినల్ అఫెన్స్ ఈ అమ్మాయిని జైల్లో వేశారు. ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన అబ్బాయిని కూడా జైల్లో వేశారు. నిన్న లేటెస్ట్ న్యూస్లో నేను నిన్న నైట్ ఆల్మోస్ట్ 12:30 వరకు ఫాలో అవుతా ఉన్నాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఫస్ట్ టైం నిన్న మిడ్నైట్ మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది ఎన్డీటీవీలో. వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు. అండ్ షీ ఆల్సో గేవ్ అ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. కన్న తల్లి నేనే చెప్తున్నాను, నా కూతురు తప్పు చేస్తే కనుక నా కూతురునైనా శిక్షించండి అంటే ఉరి శిక్ష అయినా సరే చంపేయమంటారా అని అబ్బాయి యాంకర్ అడుగుతుంటే కూడా. సో అక్కడే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ని కూడా ఎన్డీటీవీ వాళ్ళు లైవ్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ పవర్ ప్లే, 2 ధనికమైన కుటుంబాలుట అండ్ 35 ఏళ్ళుగా ఒకరికొకరికి తెలుసు. ఇక్కడ పవర్ ప్లే ఉంటుంది. అండ్ తప్పు చేస్తే శిక్షించాలి అని నలుగురికి చెప్పి మీడియాని కానీ ఇంత జరిగి ఎవరో తెలియని తల్లిదండ్రులు, ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా ఫీల్ అయ్యారు అసలు చూసి. ఆ బిడ్డ అంత అందంగా ఉన్నాడు, చింతల్లి, దానికి ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. ఆ సానుభూతి వీళ్ళు కూడా తీసుకోవడం కోసం అమ్మాయిని సపోర్ట్ చేస్తే వీళ్ళని కూడా ఎక్కడ ఇరికిస్తారో అనే భయము, బాధ, ఆక్రోశము అన్ని ఒక క్రాఫ్టెడ్ స్క్రిప్ట్ లాగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. తప్పించి నిజంగా వాళ్ళు అలా అయ్యారని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు చేసింది. మేలో, జూన్లో అన్ని అటెంప్ట్ చేసిన. అండ్ తల్లిదండ్రులకి తెలియకుండా ఉంటుందా? నా కొడుకుని తీసుకెళ్లిపోయి ఇలా చేసినప్పుడు వాళ్ళకు కూడా శిక్ష పడాలి, ఆ తల్లిదండ్రులు కూడా పడాలని చెప్పి అబ్బాయి తరఫున తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్తే రాధా ఇక్కడ బిగ్గెస్ట్ కల్ప్రిట్ నన్ను అడిగితే తల్లిదండ్రులనే అంటాను. నిజంగా ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసి అవతలోనే చంపేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లిళ్ళు అండ్ ఇంకా కాన్ఫ్లిక్ట్ చెప్తా, ఇక్కడ ద్వంద్వం చెప్తా. ఈ కేసులో తల్లిదండ్రులు అనాలి. మనం లాస్ట్ ఇయర్ సోనం ఆ కేసులో కూడా తల్లిదండ్రులే అనాలి అని అంటున్నాం. బట్ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఆడపిల్లలు, టీనేజ్ పిల్లలు, ఏజ్ తక్కువ, ఈ అమ్మాయికి మొన్నే టీనేజ్ అయిపోయింది, 20 years అమ్మాయికి, 19 అయిపోయి 20 వచ్చే మొన్నేగా బర్త్డే అయింది. టీనేజ్ పిల్లలకి ఏం తెలుస్తుంది? అవగాహన పరిధి తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు అన్నీ చూసి ఆచితూచి మన స్టేటస్కి తగ్గట్టు మనకి తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, 35 ఏళ్ళ నుంచి మంచి చెడు ఏదైనా తేడా వచ్చినా మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది, వాళ్ళు మనకి చెప్పడానికి ఉంటుంది అనే ధైర్యంతో తెలిసిన కుటుంబానికి ఇవ్వడానికి
ప్రయత్నించే తల్లిదండ్రుల ఆలోచన తప్ప అని ఆక్రోశించే తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. బిడ్డల మనోభావాలని హట్ చేయకుండా వాళ్ళని పెంచాలంటే మనం ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు. మనల్ని దండించారు, కొట్టారు, తిట్టారు, మంచి చెడు చెప్పారు. మేము కూడా అలాగే చెప్పాం కదా, మమ్మల్ని అంటారు ఏంటి? బిడ్డలు ఆలోచన పరిధిని మేము మార్చుకుంటారు అనే అవగాహనతో నేను ఈ పని చేశాననే తల్లిదండ్రులకి చెప్పాల్సింది ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ బిడ్డ ఇంకొకటితో గంటలు గంటలు మాట్లాడతా, ర్యాండమ్ గా మొగుడుతో వెళ్ళిన బిడ్డ ఇంకొకడిని ర్యాండమ్ గా కలుస్తుంటే తల్లికి తండ్రికి స్పృశించదా? వాళ్ళు ఎలా సహించారు, ఆపోజిట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా భరించింది? అండ్ ఆ అబ్బాయి చెప్తూనే ఉన్నట్ట, చచ్చిపోయిన అబ్బాయి, నాన్న ఎప్పుడు ఫోన్ బిజీగా వస్తుంది అంటే పైగా ఫోన్ చేసిన ప్రతిసారి గొడవ పడుతుంది అని కూడా చెప్పాడట. ప్రతి చిన్నదానికి అలుగుతుంది, ప్రతి చిన్నదానికి చిన్నపిల్ల కదా అలానే ఉంటది అని చెప్పి. నాకు తెలిసి ఇరు వర్గాల ఫ్యామిలీలో ముందే తెలుసు రాధా, తెలియకుండా ఏం పెళ్ళి అయితే మారిపోతారులే అనేది బాగా అందరికీ ఇక్కడ ఒక- ఏంటంటే టీనేజ్ పిల్లలు, అండ్ యాక్చువల్ గా నన్ను అడిగితే వీళ్ళు చేసింది కూడా కరెక్ట్ ఏజ్ కి పెళ్లి చేస్తున్నారు ఆ అమ్మాయికి. ఓకే, దట్ ఈస్ ఇంకా తక్కువకి చేయాలి. ఇంకా తక్కువకి చేస్తే ఏమవుద్దంటే, ఈ ఆడపిల్లలు ఇప్పుడు ఏదో బిజినెస్ మీటింగ్ లోనో దివాళీలో కలిసిందంట, ఆ ఆపోజిట్ అబ్బాయి కూడా ఈ అమ్మాయి దగ్గర ఆస్తుందని. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇంత ఆస్తి పరులు, ఇంత స్థితిగతి ఉంది, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఆపోజిట్ ఓన్ని ఈ అమ్మాయి ఫోను 2004 నెంబర్ ఆఫ్ కాల్స్ 238 గంటల పాటు మాట్లాడితే ఆన్ అన్ యావరేజ్ రోజుకి 1 hour చెప్పాలంటే అంత మాట్లాడుతుంటే, మీరు ఆపోజిట్ అబ్బాయిని వెళ్ళి కమ్యూనికేట్ చేసి మా అమ్మాయిని వదిలేయమని కానీ, ఇష్టపూర్వకంగా మా అమ్మాయి పెళ్లి కొప్పుకోవాలంటే నువ్వే ఏదో చెయ్యి బాబు అని కానీ అట్లా ఏం చెప్పకుండా ఉన్నారా వీళ్ళు? నయానో భయానో బెదిరించో ఇష్టపూర్వకంగా మాట్లాడో ప్రేమతోనే ఇట్లా కాదు బాబు మా పిల్లను వదిలే అని చెప్పలేకపోయారా? అది చెప్తే తల్లిదండ్రులు కనుక రెస్పాన్సిబుల్ గా వ్యవహరించుంటే. అండ్ ఇక్కడ ఫండమెంటల్ గా సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? కన్సెంట్ కనుక ఫ్రీగా, అంటే ఫ్రీ విల్ తో, బుద్ధితో, జ్ఞానంతో ఇష్టపూర్వకంగా పెళ్లి కనుక ఒప్పుకోకపోతే, తల్లిదండ్రుల ప్రమేయం ఎక్కువ ఉండి వాళ్ళు సప్రెస్ చేసి, వాళ్ళు అప్రెస్ చేసి, మేము చచ్చిపోతామని బెదిరించి, లేకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించి, లేకపోతే నువ్వు కనుక ఏమన్నా మాట్లాడితే నిన్నేదో చేస్తావంటే, సైలెన్స్ ఇస్ నాట్ కన్సెంట్. ఓకే, అండ్ భయం ఇస్ నాట్ కన్సెంట్. సో ఈ కేసులో ఎక్స్క్లూజివ్ గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ముందే అప్లై అవుతుంది. దాన్ని ఎప్పుడైతే వైలేట్ చేస్తూ వీళ్ళు ముందుకెళ్ళి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి, ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హనీమూన్ కన్నా నెక్స్ట్ లెవెల్లో పెళ్లికి ముందే అబ్బాయి తీసుకెళ్ళినప్పుడు, డబ్బు ఉంటే బాగుంటుంది, అందం ఉంటే బాగుంటుంది, ఈ మిగిలిన కేసులు అన్నిటిలోనూ భర్త సరిగ్గా చూసుకోలేదు కాబట్టి అమ్మాయిలు చంపేశారు అన్నాం. ఇక్కడ ఏది లేదా బిడ్డకి? యువరాజు, రారాజు కాబోయే యువరాజు, కోట్ల ఆస్తికి 600 అధిపతి. అంటున్నారు. అధిపతి సరే, కోట్లు ఎన్ని పక్కన పెట్టే, అబ్బాయికి ఎంత విఘ్నత ఉంది, ఎంత అదే సర్ప్రైజ్, కదా. ఎంత ప్రేమగా. ఇక్కడ ఇది ఎవ్వరు మాట్లాడిన పాయింట్ ఏంటంటే, మనస్సు టీనేజ్ లో, ఎస్పెషల్లీ టీనేజ్ లో బుద్ధికి తెలీదా, తర్వాత ప్రాబ్లం అయితే ఏమవుతుందో తెలీదా అంటే, నేను ఈ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకో కేసు మళ్ళీ ఎపిసోడ్ చేద్దాం, బెంగళూరులో హత్య కేసు కానీ రెస్ట్ ఆఫ్ ద కేసెస్. టీనేజ్ లో ఏమవుతుందంటే, అమ్మాయిలు ఎక్స్క్లూజివ్ గా చాలా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటారు. ఫ్రంట్ కార్టల్ బుర్ర అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది వాళ్ళకంటే, లాజికల్ బుర్ర ఇట్ ఈస్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు రియలైజ్ ద లాజిక్ అండ్ ద ప్రాక్టికాలిటీ. నాకు టీనేజ్ లో ఉన్నప్పుడు, మనం టీనేజ్ నుంచి వచ్చా కదా, టీనేజ్ లో మనకి ఎవరు ప్రేమగా మాట్లాడి రోజు తల్లి తండ్రి ఎవరు నచ్చరు, ఇష్టం ఉండదు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫ్రెండ్స్ కానీ ఆ రొమాంటిక్ రిలేషన్షిప్ పర్సే పతియే ప్రత్యక్ష దైవంబు లాగా. అందుకే పాతకాలంలో టీనేజ్ లో పెళ్లిళ్ళు చేసేవారు. ఈ లోపు పిల్లలు పుట్టేటప్పటికి వీళ్ళ ముడ్లు కడిగే లోపు ఆ అమ్మాయికి ముందు ఆ విపరీతమైన కామ వాంఛ బాధ్యతతో కలిసి, సాయంత్రం అయితే భర్త వస్తే మళ్ళీ బిడ్డలు గంటం, లేకపోతే సంసారం చేస్తూ వాళ్ళ శరీరము, మనస్సు, మైండ్ అంతా నిండేది. సో టీనేజ్ లో హైజాక్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత, రియలైజ్ అయిన తర్వాత నేర్చుకొని, పేర్చుకొని, కూర్చుకొని చేసుకునే పెళ్లిళ్ళు పెటాకులు అవ్వట్లా. ఆడపిల్లలకి ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత ఎవడూ నచ్చినోడు ఇదిగో ఈ సైకోగాడ్లా ఉంటాడు. ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం, శ్రీచరణ్ లాగా. సో టీనేజ్ లో అసలు మనకి ఇంకా 18 ఇంకా చాలా ఎక్కువ చేశారు. అసలు నన్ను అడిగితే పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళకి 6-7 years కి ఎంగేజ్మెంట్ చేసేసి, వాళ్ళు పుష్పవతి అయిన తర్వాత మా అమ్మమ్మ గారికి పెళ్లి చేసి పంపించారంట. ఇంకంతే, ఇది ఈ పాప మా ఇంటి పాప అని చెప్పి వాళ్ళు. సో సచ్ దట్ ఏంటంటే వాళ్ళు కలిసి ఆడుకోవడం, కలిసి పెరగడం, కలిసి టచ్ చేయడం, చిన్నప్పుడు దే స్లీప్ టుగెదర్,
స్లోగా వాళ్ళకి ఏంటంటే ఆ బంధం ఫామ్ అయిపోయి 9 మంది బిడ్డలు పుట్టేటప్పటికి ఎమోషనల్ గా ఫిజికల్ గా బాడీ గ్రో అయ్యే టైంలో నీకు పార్ట్నర్ వచ్చేస్తే లవ్వు కొవ్వు పువ్వు నవ్వు ఉండదు 10 మందితో. నీ బుర్ర పెరిగేటప్పటికి నువ్వు 100 మందితో బాడీని అంతా వాడేసిన తర్వాత ఇక పెరిగే ఉంది మొత్తం వాడేసి వేపాకులాగా ఇంకా మందులు వేసుకుంటే గానీ ఏది సెట్ అయ్యేలాగా ఉండదు. అది మెడిసినల్ ప్లాంట్ లాగా ఆ చెట్టు బతకాలి అంటే ఇంకేదన్నా చెట్టు తీసుకొచ్చి దాన్ని సపోర్ట్ ఇస్తే గానీ లేదు. మానసికంగా అన్ని అయిపోయినప్పుడు టీనేజ్ పిల్లలకి పెళ్ళిళ్ళు ఇదేమిటి ఈవిడ అలా అడ్డంగా మాట్లాడుతుంది అంటే 18 తర్వాతన్నా చేసేయండి పెళ్ళిళ్ళు. స్థితిగతి తల్లిదండ్రులు చూసి చేస్తేనే వీళ్ళు చేసింది కరెక్టే రాదా. ఈ లోపు కూడా ఈ అమ్మాయి ఆత్రం ఆగకుండా అంత కుతంత్ర బుద్ధి అంటే బేసికల్గా షీజ్ అ క్రిమినల్. అంటే ఒక మనిషిని అంత ఇష్టం చూపించి ప్రేమ చూపించి మనిషిని చంపేసిందంటే నార్మల్ పీపుల్ ఏం చేస్తుంది ఈ అమ్మాయి? నిన్ను అడుగుతున్నా నేను, బంధం లేకుండా ఈ అమ్మాయికి ఎవడన్నా నచ్చలేదు అనుకో, రోడ్డు మీద ఈ అమ్మాయి వదిలేసామనుకో ఏం చేస్తుంది? ఆ వీడియోలో కూడా తను ఎంత ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అసలు ఎక్కడ ఎవరికి ఏం డౌట్ రాకుండా పాపం అబ్బాయి ఇంకా ప్రీ వెడ్డింగ్ వీడియో చూసావా నువ్వు? బర్త్డే ఎంగేజ్మెంట్ వీడియో చూసావా? ఎంత రిచ్ డ్రెస్. సో ఇంకా ఈ అమ్మాయిలకి ఏం కావాలి అసలు అబ్బాయి ముద్దు పెట్టుకుంటుండే ఫీలింగ్స్ కానీ అక్కడ ఎవరికి ఆడ ఆ పిచ్చోడే పడిపోయినట్టున్నాడు. అన్నిసార్లు తోసేస్తే కూడా నేను భయపడ్డా నన్ను హగ్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళాడంట. అంటే ఎంత మైమరిపించు. పాము కనిపించింది ఎక్కడ నిన్ను కాటేస్తుందని నేను పక్కకు జరిపా తోసా. అసలు అంటే ఆ అమాయకత్వం అంటే ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా ఉషా, క్లియర్ గా కనిపిస్తున్నాయి. అమ్మాయి ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుందని అంటున్నారు, అమ్మాయి గొడవ పడుతుంది అంటున్నారు. ఇంకొకటి 2 times మేలో జూన్ లో ఒకసారి అటెంప్ట్ జరిగింది. ఇన్ని కనిపించిన ఇంట్లో ఎవరు అలర్ట్ గా లేకపోవడం అంత పాపం చేతులారా జరిగి. ఇంకోటి ప్రతి రిలేషన్షిప్ లోను లస్ట్. ఇక్కడ ప్రేమ, డబ్బు, శరీరము, అందము, పరువు, ప్రతిష్ట ఏది లేదు. విపరీతంగా కామానికి, కామవాంఛకి కట్టు బానిసైపోయింది ఇంకొకటితో అమ్మాయి. ఇంకా నేను చెప్పాలంటే పచ్చిగా ఈ అబ్బాయి కొంచెం ఫెమినిన్ ఎనర్జీలో ఉన్నాడు. చేతన మాస్కులిన్ ఆ మ్యాన్లీ ఎనర్జీ లాగా ఉన్నాడు. ఈ మధ్య టీనేజ్ పిల్లలకి ఏం కావాలి? ఆ పిల్ల పార్టీలో పొట్టుబట్టలు వేసుకొని కేక్ కట్ చేస్తుంది చూసావా? దాని రేంజ్ కి ఎంత ఇన్నోసెంట్ గా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఇస్తున్నాడనే చెప్పాలంటే ఒక మనిషి. ఇంకా నేను నిన్ను అడుగుతున్నా, ఇతనితోనేమో నేను వర్జిని నేనేం చేయనని చెప్పిందంట. దానికి ఇంకా మురిసిపోయి అమ్మాయికి మీద ఇంకా లవ్ చూపించాడు కేతను. మరి సంవత్సరం నుంచి వాడితో అన్ని అయిపోయి ఉంటాయి. లేకపోతే బిగ్గెస్ట్ మనకి అన్ని చావులు చూసుకోరాదా? టు కంక్లూడ్ ఏంటంటే ఏ చావు ఏ ఆడది ఇంకొకరిని చంపింది అంటే ఇంకొక మగాడి మోజులోనే. అది కాకుండా చంపిందని నేను చెప్పు, నేను ఒప్పుకుంటా. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ దిస్. లస్ట్, కామము ఆడదాన్ని ఇలా పట్టి కుదిపి కూర్చోబెడుతుంది. ఏది చేయడానికైనా, తల్లి తండ్రిని చంపడానికైనా, బిడ్డని చంపడానికైనా, సొంత భర్తని ఫర్గెట్ అబౌట్ భర్త, తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఆడదనాలా, లేకపోతే మనిషి అనాలా, మృగం అనాలా, పావనాలా? సో ఫైనల్ గా ఉషా, ఇప్పుడు ఈ వీడియో అందరికీ తెలుసు, అన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, అన్ని అనిపిస్తున్నాయి. మరి అసలు ఒక న్యాయం జరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా? డెఫినెట్ గా మర్డర్, క్లియర్ గా మర్డర్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ డెత్, మర్డర్. అన్ని ప్రూఫ్ లో వస్తున్నాయి. యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. బట్ మనం లాస్ట్ కేసులో చూసుకున్నాం, సంవత్సరంలో అమ్మాయి వచ్చేసింది. అసలు చక్కగా బెయిల్ మీద వచ్చేసింది. ఇప్పుడు హడావుడి చేస్తారు. ఇద్దరు పార్టీలు డబ్బులున్నోళ్లే. ఈ ఒరిజినల్ తల్లిదండ్రులు కాపాడటానికి ట్రై చేస్తే అపోజిషన్ వాళ్ళు లోపల ఉంచడానికి ట్రై చేస్తారు. ఇట్స్ కాన్ఫ్లిక్ట్. లాపరంగా అయితే డెఫినెట్ గా యావజ్జీవ కారాగార శిక్ష అయితే రావాలి. ఆ అమ్మాయికి నిజంగా ఆ శిక్ష ఎలా అమ్మాయి రోడ్డు మీద కనుక తిరిగితే ఎవరైతే ఆ డబ్బులు ఉన్న దానికి అమ్మాయికి ఎవరు నచ్చకపోతే అని వేసుకుంటూ వెళ్తా ఉంటుంది. ఆ అమ్మాయి వేసుకుంటూ వెళ్తారా? She will keep hurting. Doesn't mean she will kill. She will make sure that she hurt others. ఆమెకు నచ్చకపోతే ఎవరినైనా హర్ట్ చేస్తుంది. క్రిమినల్స్ అంటే అదే కదా. సో ఫైనల్ గా నిజంగా అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేకూరాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.